ఐపీఎల్ 2024లో ఒక క్రూషియల్ మ్యాచ్కి రంగం సిద్ధమైంది. ఏప్రిల్ 28వ తేదీన చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా సిఎస్కే మరియు ఎస్ఆర్హెచ్ జట్లు తలపడబోతున్నాయి. సో ఈ మ్యాచ్లో విజయం అయితే రెండు టీంలకు చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ సిఎస్కే టీంకి ఒక రివెంజ్ మ్యాచ్. అయితే అసలు మ్యాచ్లో ఆడే ఇరు జట్ల ప్లేయర్స్ మధ్య ఇప్పటివరకు ఎలాంటి బ్యాటిల్స్ నడిచాయి, మీలో ఒక సిఎస్కే బౌలర్ ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ కు గట్టి పోటీ ఇవ్వగలడు. సో ఆ బౌలర్ ఎవరు, స్టాట్స్ ఎలా ఉన్నాయి, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలతో ఈ మ్యాచ్ కి సంబంధించిన టాప్ 5 ఇంట్రెస్టింగ్ ప్లేయర్ బ్యాట్స్ గురించి తెలుసుకుందాం. నెంబర్ 5 హెన్రిక్ క్లాసెన్ వర్సెస్ రవీంద్ర జడేజా. ఇదైతే మిడిల్ ఓవర్స్ లో ఉండబోయే ఒక క్లాసీ బ్యాటిల్. మెయిన్లీ క్లాసెన్ తీసుకుంటే క్లాసీ హిట్టింగ్ కు పెట్టింది పేరు, మరీ ముఖ్యంగా స్పిన్ బౌలర్స్ ని చాలా ఈజీగా సిక్సర్లు కొడతాడు. బట్ ఎన్వై చెన్నై చెపాక్ పిచ్ మీద ఎప్పుడు కూడా జడేజా ఒక డేంజర్ మ్యాన్. పైగా క్లాసెన్ ఒక రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కాబట్టి ఖచ్చితంగా జడేజా అతన్ని స్ట్రగుల్ చేయగలడు. ఇన్ఫాక్ట్ ప్రీవియస్ గా స్ట్రగుల్ చేశాడు కూడా. సో ఇప్పటివరకు వీళ్ళిద్దరూ మొత్తం 2 ఇన్నింగ్స్ లో తలపడితే 7 బాల్స్ ఆడిన క్లాసెన్ కేవలం 6 పరుగులు మాత్రమే చేశాడు. అఫ్కోర్స్ జడేజా బౌలింగ్ లో అయితే అవుట్ కాలేదు, బట్ స్ట్రైక్ రేట్ చూసుకుంటే చాలా తక్కువగా ఉంది. మెయిన్ ఇప్పటివరకు క్లాసెన్ జడేజా బౌలింగ్ లో ఒక 6 కానీ 4 కానీ కొట్టలేదు. చూడాలి మరి మ్యాచ్లో వీరిద్దరిలో ఎవరు పై చేసి సాధిస్తారనేది. నెంబర్ 4 శివం దుబే వర్సెస్ ప్యాట్ కమిన్స్. ఇది కూడా మిడిల్ ఓవర్స్ లో ఉండబోయే ఒక ఎగ్జైటింగ్ బ్యాటిల్. మెయిన్లీ లాస్ట్ టైం హైదరాబాద్ వచ్చినప్పుడు సిఎస్కే నుండి దుబే ఒక్కడే మంచిగా బ్యాటింగ్ చేశాడు. అందరూ తక్కువ స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేస్తుంటే అతను మాత్రం ఒక ఫైరీ నాక్ ఆడాడు. బట్ ఆ ఫైరీ నాక్ లో కూడా అతను ప్యాట్ కమిన్స్ బౌలింగ్ ఆడేందుకు స్ట్రగుల్ అయ్యాడు. మిగతా బౌలర్స్ అందరిని ఈజీగానే కొట్టినప్పటికీ ప్యాట్ కమిన్స్ ని మాత్రం అంత ఈజీగా కొట్టలేకపోయాడు. సో మరోసారి అయితే ఖచ్చితంగా ప్యాట్ కమిన్స్ శివం దుబేకి చాలా మంచి మ్యాచ్అప్ అవుతాడు. మెయిన్లీ లాస్ట్ మ్యాచ్లో అతను 50 కంటే ఎక్కువ రన్స్ ఇచ్చాడు కాబట్టి మ్యాచ్లో ఎలాగైనా సరే కంబ్యాక్ చేయాలని చూస్తాడు. సో ఇప్పటివరకు వీళ్ళిద్దరు తలపడ్డ 2 ఇన్నింగ్స్ లో 9 బాల్స్ వేసిన ప్యాట్ కమిన్స్ కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అండ్ ఆల్సో దుబేను ఒకసారి అవుట్ కూడా చేశాడు. సో యావరేజ్ పరంగా చూసుకున్న, స్ట్రైక్ రేట్ పరంగా చూసుకున్న కమిన్స్ మీద దుబేకి అస్సలు మంచి రికార్డ్ లేదు. చూడాలి మరి మ్యాచ్లో దుబే కమిన్స్ ను ఎలా కౌంటర్ అటాక్ చేస్తాడనేది. నెంబర్ 3 అభిషేక్ శర్మ వర్సెస్ దీపక్ చహర్. ఇదైతే పవర్ ప్లేలో ఉండబోయే ఒక హై వోల్టేజ్ బ్యాటిల్. మెయిన్లీ ప్రెసెంట్ అభిషేక్ శర్మ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. ప్రతి మ్యాచ్ లో కూడా ఎస్ఆర్హెచ్ టీమ్ కి బ్రిలియంట్ స్టార్ట్స్ ఇస్తున్నాడు. ఈవెన్ చివరికి 2 జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు కూడా ఒక బ్లిస్టరింగ్ స్టార్ట్ ఇచ్చాడు. సో సిఎస్కే టీం అభిషేక్ ని ఎంత త్వరగా అవుట్ చేస్తే అంత మంచిది. మెయిన్లీ అతను ఫస్ట్ ఓవర్ లో అవుట్ చేయడానికి చూడాలి. అండ్ చేయడానికి వాళ్ళ దగ్గర ఉన్న బెస్ట్ వెపన్ దీపక్ చహర్. లాస్ట్ మ్యాచ్ లో అతను ఫస్ట్ ఓవర్ లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈవెన్ అభిషేక్ శర్మ మీద చూసుకున్న చహర్ కు కొంతవరకు మంచి రికార్డు ఉంది. అఫ్కోర్స్ అభిషేక్ శర్మ అయితే అతను అటాక్ చేశాడు. బట్ వీళ్ళిద్దరూ తలపడ్డ 2 ఇన్నింగ్స్ లో కూడా చహర్ అభిషేక్ శర్మను అవుట్ చేశాడు. సో అతనికి మొత్తం 8 బంతులు వేస్తే 16 పరుగులు ఇచ్చి 2 సార్లు దీపక్ చహర్ అభిషేక్ శర్మను అవుట్ చేశాడు. దీంతో మరోసారి వీళ్ళిద్దరి మధ్య పవర్ ప్లేలో ఒక టాప్ మ్యాచ్ బ్యాటిల్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నెంబర్ 2 ట్రావిస్ హెడ్ వర్సెస్ మొయిన్ అలీ. ఇది కూడా పవర్ ప్లేలో ఉండబోయే మరి హై వోల్టేజ్ బ్యాటిల్. మెయిన్లీ లాస్ట్ మ్యాచ్ లో ట్రావిస్ హెడ్ చాలా తొందరగా అవుట్ అయిపోయాడు, అది కూడా ఆఫ్ స్పిన్నర్ కు. సో సిఎస్కే టీం దగ్గర అయితే మొయిన్ అలీ లాంటి ఒక మంచి క్వాలిటీ ఆఫ్ స్పిన్నర్ ఉన్నాడు. మెయిన్లీ చివరికి అతను ఎస్ఆర్హెచ్ తో మ్యాచ్ జరిగినప్పుడు 2 వికెట్లు కూడా తీసుకున్నాడు. పైగా ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ ఇద్దరు కూడా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కాబట్టి ఈ మ్యాచ్ లో అతను కీ రోల్ ప్లే చేసే అవకాశం ఉంది. ఇన్ఫాక్ట్ ప్రీవియస్ గా మొయిన్ అలీ T20 ఫార్మాట్ లో హెడ్ కి ఒక బాల్ వేస్తే ఆ ఒక్క బాల్ లోనే అతను అవుట్ చేశాడు. సో డెఫినెట్లీ మ్యాచ్ లో సిఎస్కే కెప్టెన్ మొయిన్ అలీని పవర్ ప్లేలోని బౌలింగ్ తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇన్ఫాక్ట్ వాళ్ళు మహేష్ తీక్షణ లాంటి ప్లేయర్ని కూడా తీసుకొచ్చి పవర్ ప్లేలో ట్రై చేయవచ్చు, ఎందుకంటే అతను కూడా ఎస్ఆర్హెచ్ లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్స్ ను స్ట్రగుల్ చేయగలడు. సో ఫస్ట్ మ్యాచ్ లో సిఎస్కే టీం పవర్ ప్లేలో స్పిన్నర్స్ తోనే ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ ను కౌంటర్ చేసే ఛాన్స్ ఉంటుంది. నెంబర్ 1 రుతురాజ్ గైక్వాడ్ వర్సెస్ టీ నటరాజన్. ఇది కూడా పవర్ ప్లేలో ఉండబోయే ఒక మ్యాచ్ డిసైడింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ రుతురాజ్ గైక్వాడ్ చివరికి మ్యాచ్ లో ఇదే గ్రౌండ్ లో సెంచరీ కొట్టాడు లక్నో టీం మీద. అండ్ ఆల్సో అతనికి చూసుకుంటే ఆల్మోస్ట్ ప్రతి ఎస్ఆర్హెచ్ పేస్ బౌలర్ మీద కూడా చాలా మంచి రికార్డు ఉంది. ఎస్పెషల్లీ స్ట్రైక్ రేట్ అబౌవ్ 150 ఉంది. ఈవెన్ నట్టు మీద కూడా అతనికి 150+ స్ట్రైక్ రేట్ ఉంది. బట్ నట్టు రన్స్ ఇచ్చినప్పటికీ అతను కపుల్ ఆఫ్ టైమ్స్ అవుట్ చేశాడు. ఇప్పటివరకు వీళ్ళిద్దరు తలపడ్డ 3 ఇన్నింగ్స్ లో 17 బాల్స్ వేసిన అతను 27 పరుగులు ఇచ్చాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ముందు చెప్పుకున్నట్టే గైక్వాడ్ని 2 టైమ్స్ అవుట్ చేశాడు. సిడి తిరిగి నటరాజన్ చెన్నైకి చెందినవాడే, విచ్ మీన్స్ అతనికి చెపాక్ పిచ్ మీద కొంతవరకు క్లారిటీ ఉంటుంది. సో డెఫినెట్లీ మ్యాచ్లో అయితే నట్టు చాలా కీ రోల్ ప్లే చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక వీటితో పాటు మన డెత్ ఓవర్స్ లో భువనేశ్వర్ కుమార్ మరియు ధోని మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు. మెయిన్లీ ధోని చూసుకుంటే భూమి బౌలింగ్ లో ఒక్కసారి కూడా అవుట్ కాకుండా 57 బంతులను 94 పరుగులు చేశాడు. సో ఫస్ట్ మ్యాచ్ లో అయితే చాలా ఎగ్జైటింగ్ బ్యాటిల్స్ ఉండబోతున్నాయి. మరి మీరు ఏ బ్యాటిల్ కోసం మోస్ట్ ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.